ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 5,86,530 మంది ఓటర్లు పెరిగారు. ఇక వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందజేస్తారు. శ్యామ్, రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోని ఎన్నికల కమిషన్ ఓటర్లకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేసింది. సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఈఓగా ఉన్న ఎంకే మీనా నిన్న చూసుకున్నట్టు మొత్తం ముసాయిదా జాబితాను విడుదల చేశారు. దీన్ని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,08,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో చూసుకున్నట్లయితే 18 కోట్ల మంది హైయెస్ట్ తో ప్రకాశం జిల్లా తొలి స్థానంలో ఉంది. అలాగే అనకాపల్లి చూసుకున్నట్లయితే చివరి స్థానంలో ఉంది. రాష్ట్రం ప్రస్తుతం 7 కొత్త జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాల్లో చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా ఓటర్ లిస్ట్ లో ప్రథమ స్థానంలో ఉండగా అనకాపల్లి చివరి స్థానంలో ఉంది. అయితే ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ఉపసంహరణ వరకు కూడా కొత్తగా ఓటర్లు నమోదయ్యే అవకాశం ఉంది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా ఓటర్ గా నమోదు చేసేందుకు అటు ఎన్నికల సంఘం కానీ అలాగే జిల్లాల వారీగా కూడా ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 4 కోట్ల మందిలో కొత్తగా ఏదైతే 18 నుంచి 19 సంవత్సరాల మధ్యలో చూసుకుంటే 8,13,00,000 మంది కేవలం యువ ఓటర్ల వాళ్ళు 8 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. అలాగే ఈ ఓటర్ల ఫిర్యాదులు ఇటు తెలుగుదేశము అటు వైసీపీ కూడా ఎవరికి వాళ్ళు దొంగ ఓటర్లు చేర్చారనేది అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల్లో 98% ఫిర్యాదులు ఇప్పటికే మేము పరిష్కరించామన్నారు. అలాగే దీనికి సంబంధించి మొత్తం 70 కేసులు కూడా ఇప్పటికే నమోదని. ఇప్పుడు కూడా ఎవరైనా కనుక అనుమానం ఉన్నట్లయితే వాళ్ళు కనుక ఫిర్యాదు చేసినట్లయితే దానిపైన తక్షణమే విచారించి అది కనుక నిజమని తేల్చమని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటా అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక IAS అధికారితో పాటు మొత్తం 3 అధికారులు కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.